అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ దేవాలయం విశాఖపట్నం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో, అలాగే శృంగవరపుకోట అంటే ఎస్కోట నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం విశాఖపట్నం నుండి అరకు వెళ్ళే మార్గ మధ్యంలో కాశీపట్నం అనే గ్రామంలో ఉంటుంది. ఆ కాశీపట్నం గ్రామం నుండి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది. ఈ దేవాలయాన్ని కాశీపట్నం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం విజయనగరం మరియు విశాఖపట్నం సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ వెళ్తున్న రోడ్డు అయితే మాత్రం చాలా అద్భుతంగా, ఎంతో ఆహ్లాదకర వాతావరణాన్ని మనకి అందిస్తూ ఉంటుంది. పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని కూడా అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం అలా కొంత దూరం ప్రయాణించేసిన తర్వాత ఎన్ఆర్పురం అనేటువంటి గ్రామం ఒకటి వస్తుంది. అక్కడ నుండి దాదాపుగా 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఏమైనా సరే మనకి మంచినీళ్ళ బాటిల్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళవచ్చు. ఈ కొండ ఎక్కుతుంటే ఎక్కడికో కొండల్లోకి, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మనం ఈ ప్రయాణాన్ని ఒక సాహసయాత్రగా కూడా పరిగణించవచ్చు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఒక వారాంతంలో గడపడానికి ఈ ప్రదేశం ఒక అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు. మనకి మార్గ మధ్యలో జలపాతాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇదే శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం ఎగువ కొండపర్తి గ్రామంలో ఉంది. మీరు గమనించినట్లయితే ఈ ఆలయం ఇంకా నిర్మాణ దశలో ఉన్నట్లుగా మీరు గమనించవచ్చు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయాన్ని దాదాపుగా 3333 అడుగుల ఎత్తులో నిర్మించారు. అంటే సముద్ర మట్టానికి దాదాపుగా 1 కిలోమీటర్ ఎత్తులో నిర్మించారు. అంటే తిరుమల శ్రీవారి కొండ కంటే ఈ కొండ యొక్క ఎత్తు దాదాపుగా ఒక 100 అడుగులు ఎక్కువ ఉంటుందని మనం చెప్పవచ్చు. ఈ ఆలయం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆలయానికి వెనుక వైపునే తాటిపూడి రిజర్వాయర్ అనేది చాలా పెద్దది ఉంటుంది. ఇక్కడ మంచు ప్రభావం కాస్త ఎక్కువగా ఉండటం వల్ల మనకి అంతగా కనిపించలేదన్నమాట. ఒకసారి మీరు కూడా గమనించండి. ఇది ఆలయం యొక్క గర్భాలయం వెనక వైపు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది ఉపాలయం. ఇలాగా 4 వైపులో కూడా 4 దిక్కుల్లో 4 ఉపాలయాలని ప్రతిష్ఠించారు. మేము వెళ్ళిన రోజు ఆదివారం కావడంతో సందర్శకుల తాకిడి కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఈ గుడి పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత ఇంకా ఎక్కువ సంఖ్యలోనే భక్తులు వస్తారనేది మా ఊహాగానం. ఇది ఆలయం యొక్క ప్రధాన గోపురం, ఇంకా నిర్మాణ దశలో ఉంది. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నదే ఆలయం యొక్క ముఖమండపం అన్నమాట. ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మీరు దర్శించవచ్చు. ఈ ఆలయం గర్భగుడి లోపల ఫోటోలు అవి తీయకూడదని మనకి హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ మీరు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి తేదీ 3/4/2024 తేదీని మీరు ఒకసారి గమనించవచ్చు. అలాగే ఈ ఆలయానికి శంకుస్థాపన 2022లో జరిగింది. అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈ ఆలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆండాళ్ళ అమ్మవారు. ఎంతో సుందరమైనటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూస్తుంటే మనకి అస్సలు తనివి తీరదు. ఎంతసేపు చూసినా కూడా
ఇంకా ఇంకా చూడాలనిపించేటువంటి దివ్యమంగళ స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ రూపం. ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపుగా 3333 అడుగుల ఎత్తులో ఉంది. అందుచేతనే ఈ ఆలయాన్ని వైకుంఠగిరి అనే నామంతో కూడా పిలుస్తున్నట్లుగా నా ఊహాగానం. ఇక్కడ మీరు చూస్తున్నది గరుత్మంతుడి యొక్క విగ్రహం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గుడికి 4 వైపులుగా 4 ఉపాలయాలు ఉన్నాయి అన్నాం కదా. అందులో ఒకటి మీరు చూస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఇది మరొక ఉపాలయం అన్నమాట. ఇక్కడ ఆలయానికి ఎదురుగానే పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించారు. మనకి పక్కన కనిపిస్తున్నదే ప్రసాదాలయం. ఇక్కడ ప్రసాదంగా పులిహోర మరియు లడ్డూని విక్రయిస్తున్నారు. ఇదిగోండి తాటిపూడి రిజర్వాయరు. మరొకసారి చూడండి మీకు ఏమైనా కనిపిస్తుందో లేదో. ఇక్కడ పొగమంచు కారణంగా అస్సలు ఏమాత్రం కూడా అంత స్పష్టంగా అయితే కనిపించడం లేదు.